నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. సమంత ఏ పోస్ట్ చేసినా మిలియన్స్లో వ్యూస్ వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు, నాకు ఇష్టమైన వ్యక్తి ఈయనే అంటూ అని ఒకరిని పరిచయం చేశారు. ఏంటి, ఎవరు, ఏంటి అంత ఇష్టమైన వ్యక్తి ఎందుకు అయ్యారు? సెలబ్రిటీ ఇష్టమైన వ్యక్తి అంటే మనం ఇంకో రకంగానే ఆలోచించాల్సిన పనే ఉంది. యానిక్ బెన్ అని యశోదకి స్టంట్ మాస్టర్గా చేశాడనమాట, హాలీవుడ్ అతను. సేమ్ తనే ఇప్పుడు మళ్ళీ సిటాడెల్ అని ఇంకోటి వస్తుంది, దాంట్లో వరుణ్ ధావన్తో పాటు సమంత చేస్తుంది. ఎవరు, మన ఫ్యామిలీ మ్యాన్ని డైరెక్ట్ చేసిన డైరెక్టరే దీనికి డైరెక్టర్. సిటాడెల్ చాలా బాగా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్లు అద్దరగొట్టేస్తుంది. అండ్ బాక్సింగ్ ఇవన్నీ ఉన్నాయి సమంతకి. రీసెంట్ డేస్లో షేర్ చేసింది ఆ పిక్స్. అవే స్ట్రెస్ కూడా బాగా, అంటే ఇప్పుడు ఎంత జిమ్ ఎంత ఇష్టంగా చేస్తుందో ఇప్పుడు ఇది కూడా చేసరికి ఆమె కొంచెం ఫ్రీ అయిపోయింది అమ్మాయి. సరే, ఏదైనా హెల్త్ పరంగా కూడా కొంచెం తను అలా ఉండడమే మంచిదే. అలా ఉండడం మంచిది. ఊరికే కూర్చుంటే స్ట్రెస్ అయిపోతుంది, డిప్రెషన్లోకి వెళ్తుంది. ఏదో ఒక యాక్టివిటీ చేస్తా తనని తాను మర్చిపోతుంది. చూడండి సంతోషంగా ఉంది ఇప్పుడు వాళ్ళ ఆ యూనిట్తో. చూసుకుంటే కనుక ఆ ఫోటోలు చూస్తే యానిక్ బెన్ నాకు ఇష్టమైన వ్యక్తిని పరిచయం చేస్తే ఇక చాలామంది లింకులు పెట్టేసి సమంతితని పెళ్లి చేసుకుంటుందేమో, వీళ్ళతో ఇలా ఉందేమో, నాగ చైతన్యతో బ్రేకప్ అయిన తర్వాత హాలీవుడ్కి వెళ్తుంది సమంత, అక్కడే వీటితో సెటిల్ అయిపోతుందేమో, ఇవన్నీ వదంతులు వచ్చాయి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే సిటాడెల్లో మాత్రం యాక్షన్ సీక్వెన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ యశోదాకే అలవాటైన పేరు. ఎలా ఇప్పుడు రాజమౌళికి పీటర్ హేన్కి ఉన్న ఒక అండర్స్టాండింగ్ తెలుసు కదా, నెక్స్ట్ సినిమాకి ఆయన ఎలా ఇస్తే బాగుంటుందో ఆ రేంజ్లో చేస్తారు. అలా సమంతకి ఇప్పుడు యానిక్ బెన్కి ఆల్రెడీ ఒక యశోద చూశాడు, బాగా హిట్ అయింది. వీళ్ళ ఫైట్లో స్టంట్లు అన్నీ అందరికి బాగా నచ్చాయి. అలాంటిది అండ్ ఆమె కూడా ఇతనితో వర్క్ చేయడంలో అంటే ఎలా వర్క్ చేస్తే బాగుంటుందో ఈయనకు తెలుసు, అమ్మాయిని ఎలా డీల్ చేయాలో కూడా ఆయనకు తెలుసు. సో ఈ రకంగా చేసేసరికి నెక్స్ట్ సిటాడెల్ మీద అంచనాలు కూడా బాగా పెరిగాయి. చాలామందికి తెలియదు ఆయన పనిచేస్తున్నాడని. సమంత రీసెంట్గా మొన్న రీసెంట్గా ఏం చేసింది, బాక్సింగ్ పిక్ షేర్ చేసి న్యూ ఇయర్లో నాకు చాలా సంతోషంగా ఉండబోతున్నానని ఒక పెట్టేసింది. ఏంటా సంతోషం అంటే సిటాడెల్ అంటే మళ్ళీ యశోదకి ఎంత ఇష్టంగా పనిచేసిందో దీనికి అంత ఇష్టంగా పనిచేస్తుంది. సో అందుకని చెప్పి యూనిట్ మెంబర్స్తో యానిక్ బెన్ పిక్ అనేది షేర్ చేసుకుంది. చాలామంది ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే వాళ్ళిద్దరూ కలిసిన ఫోటోలు వందలు వస్తున్నాయి. సో అలా లింకులు పెట్టేశారు, అంతే, అంతకుమించి ఏం లేదు. జనరల్గా ఈ టైంలో శామ్ ఏది మాట్లాడినా ఒక సెన్సేషనే, రైట్? అంటే హెల్త్ ఇష్యూలో కావచ్చు, మళ్ళీ సమంత నాగ చైతన్య కలవబోతున్నారా అంటూ రకరకాల. సో ఒకేసారి ఇష్టమైన వ్యక్తి అని అనేసరికి ఇష్టం అది తప్ప ఇంకొకటి ఏది లేదేమో అని. ఇంతకుముందు కూడా ప్రీతం జవాల్కర్ విషయంలోనే అదే జరిగింది. అంటే వాళ్ళ బ్రేకప్ టైంలో ప్రీతం జవాల్కర్ తో ఉన్న పిక్స్ని అందరు తీసేసి అతను కూడా ట్వీట్లు పెట్టడం కోపంగా అవన్నీ చూసేసి చాలామంది లింకులు పెట్టారు. కాకపోతే ప్రీతం జవాల్కర్ అనే అతను ఏంటంటే తను ఒక గే యాక్చువల్గా. సో మోస్ట్లీ సెలబ్రిటీస్ చాలామందికి హెయిర్ డ్రెస్సర్స్, మేకప్ మెన్స్ కూడా వీళ్ళు ఉంటారు. సో ట్రాన్స్జెండర్స్ని, గేస్ని పెట్టుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఫ్రీ అనమాట. బాలీవుడ్ కల్చర్లో మనం ఎక్కువ చూస్తాం. ఎందుకో రీజన్ కూడా చెప్తా, బికాస్ ఆ హీరోయిన్కి వాడి వల్ల హామ్ లేదు, అందుకు పెట్టుకుంటారు వాళ్ళని. కాకపోతే బయట వాళ్ళకి వీటి గురించి తెలియదు కాబట్టి లింకులు అంట కట్టేస్తారు. అలాగే రీసెంట్గా చిరంజీవి వాళ్ళ చిన్నమ్మాయి శ్రీజతో కూడా ఆ అబ్బాయితో హగ్స్ అండ్ కిసెస్ అని పెట్టింది ఒక పిక్. పెట్టేసారి దాని మీద వెళ్ళి చేసి ఇతనితో మూడో పెళ్ళేమో అని చెప్పేసి రాసుకొచ్చారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా అవన్నీ లేవు. వీళ్ళకి చాలా కన్వీనియంట్ అండ్ ఫ్రీగా ఉంటారు, అంటే ఏ భయం లేకుండా ఉంటారు వాళ్ళతో, మాకు హార్మ్ఫుల్ లేదు వీడితో అని చెప్పేసి. అదే అబ్బాయి అనుకోండి, వీళ్ళకి ఏదన్నా హార్మ్ ఉంటుంది. సో వీళ్ళతో వీళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు. అండ్ అలాగే ఇప్పుడు అలానే యానిక్ బెన్ ఇదే అని నేను అన్నట్లా, ఇతను మాత్రం స్టంట్ మాస్టరే. అండ్ ఈయన మాత్రం ఎలా అంటే ఇప్పుడు ఒక మేల్తో ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్లు చేయించవచ్చో అలాంటివన్నీ ఫీమేల్తో చేయించడానికి మన వాళ్ళు భయపడతారు, వాళ్ళు డీల్ చేస్తారు లేదా, కానీ అది ఉండే కూడా సున్నితంగా రాసుకుంటారు అనమాట, చాలా ఇదిగా సున్నితంగా. కానీ ఇతనిలో ఉన్న టాలెంట్ ఏంటంటే మేల్తో చేసే యాక్షన్ సీక్వెన్స్లన్నీ కూడా ఫీమేల్తో కూడా చేయిస్తాడు.
ఎలా హాలీవుడ్లో కూడా మనం సూపర్ హీరోస్ సూపర్ లేడీస్ చూస్తాం, ఫైట్స్ అవన్నీ బాగా చేస్తారు, అలా దే కెన్ ఆల్సో డూ. కాకపోతే ట్రీట్మెంట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది ఆయనకు బాగా కొట్టిన పిండి చేశాడు కాబట్టి ఆల్రెడీ చాలా. సో ఆ రకంగా ఈ అమ్మాయితో మంచి వర్క్ చేసేసరికి అండ్ నెక్స్ట్ ఒక హాలీవుడ్ రేంజ్లో ఒక ఇండియన్ హీరోయిన్కి ఇంత ఇది దక్కడం అనేది ఆమెకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నాకు ఇష్టమైన వ్యక్తి అని షేర్ చేసుకుంది. అండ్ ఇంకొకటి కూడా సమంతకి ఇప్పుడు అక్కినేనింటికి కోడలవ్వాలనే కళతో అయితే ఇండస్ట్రీకి రాలేదు కదా, సినిమా ఇండస్ట్రీలో పెద్ద పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, ఒకలా గుర్తుండిపోవాలి సమంత అనేలాగా వచ్చింది. ఆమెకు ఆ కోరిక బలంగా కూడా ఎక్కడ కలిగింది అంటే మహానటి సినిమా చేసేటప్పుడు సావిత్రి గారి గురించి తెలుసుకొని ఆవిడ నేను కూడా ఇలా ఒక ఐకాన్లా మిగిలిపోవాలి అన్నట్టు కోరిక బలంగా ఉండింది. ఆ క్రమంలో పెళ్ళి ఇవన్నీ గొడవలు, నువ్వు సినిమాలు చేయకు అని వీళ్ళు మోకాలు అడ్డుపెట్టి ఆ సినిమాలే చెయ్యి ఇలా చెప్పేసరికి ఆమెకు నచ్చలా, ఏదో రకంగా విడిపోయారు. సరే, ఇప్పుడు ఆమె కోరిక ఎంత బాగా నెరవేర్చుకుంది, అందుకే అంత సంతోషంగా ఉంది. ఏదా హాలీవుడ్ స్టంట్ మాస్టర్లే వచ్చి ఇప్పుడు ఈ అమ్మాయికి చేస్తున్నారంటే నెక్స్ట్ రేపు సమంత లెవెల్ ఎలా ఉంటుంది, అంతే కదా. ఇండియా లెవెల్లో ఒక పాన్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అంటే ఇక సమంతే, పాన్ ఇండియా హీరోయిన్ అంటే సమంతే. ఇంకా మిగతా వాళ్ళందరూ ఆటలకి పాటలకు పరిమితమై ఇంకో హీరో ఉంటే తప్ప వీళ్ళు హీరోయిన్గా వస్తారు. ఈమె ఇట్లా కాదు, హీరోలకి ధీటుగా పోటీగా లేడీ ఓరియంటెడ్ తాను ఎలా ఉండాలని అనుకుందో, సో తను ప్రతిరోజు తన యాక్టివిటీస్ పెంచుకుంటూ పోతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఏంటంటే హీరోయిన్ అంటే 4 పాటలకు లేకపోతే రొమాన్స్ చేయడానికి మాత్రమే పరిమితం కాదు అని ఇంకొకసారి శామ్ దాన్ని నిరూపిస్తున్నారని అనుకోవచ్చు. హ్యాపీగా నిరూపించింది. లేడీ ఓరియంటెడ్ హీరోయిన్స్ కూడా ఒక నమ్మకం అనేది ఇచ్చింది ఈ అమ్మాయి. అండ్ అలాగే మొన్న పల్లి టెంపుల్లో కూడా దీపాలు వెలిగించి ఏదో చేసింది అన్నారు కదా, అమ్మాయి మీద చేతబడి జరిగిందని ఇంకా రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ కాదు, వాస్తవం కాదు. కొత్తగా ఏదో ప్రారంభించే ముందు అలా చేస్తుందేమో, అంతకుమించి దేవుడా బాగా చూడు, ఇంకో ప్రాజెక్ట్ నీ మీద పెడుతున్నాను, హెల్త్ ఎలాగో బాగాలేదు అయినా సరే పెద్ద సాహసం చేస్తున్నా. ఇంతకుముందు యశోదకి ఈ సాహసం చేసినందుకే నాకు ఆ వ్యాధి వచ్చింది, చాలా రోజులు పోరాడిన, ఇప్పుడు మళ్ళీ అదే అంతకంటే భారీ లెవెల్లో ఏదో చేస్తున్నా, నా భారం అంతా నీదే అని చెప్పేసి దేవుడి దగ్గర దీపం పెట్టి మొక్కుకొని వచ్చింది. జనరల్గా ఇలాంటి సంఘటనలు, ఇలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటూ ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు తక్కువ మంది అయితే దాన్ని ఇంకా ఎక్కువ భూతత్వంలో చూసి వేరేలా ప్రొజెక్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దీపాలు పెడితేనేమో ఈ మీద చేతపడి జరిగింది అన్నారు, నెక్స్ట్ ఇంకెవరు నాకు ఇష్టమైన వ్యక్తి పరిచయం చేశారని ఆడితో అంటగట్టేశారు. ఈ రకంగా చూస్తున్నారు అంతే తప్పితే. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ అక్కినేని హీరోలందరూ కలిసి 3 సినిమాలు రిలీజ్ చేసిన ఆ 3 కలెక్షన్స్ కూడా సమంత సినిమా కలెక్షన్స్లో సగమే. ఆ రేంజ్లో ఆల్రెడీ యశోద ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా పాన్ ఇండియా లెవెల్లో ఈ వెబ్ సిరీస్ సిటాడెల్ అండ్ నెక్స్ట్ ఆమె సినిమాలు రిలీజ్ అయితే ఇంకా ఆమెను అందుకోవడం మాత్రం కష్టం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.